హలో అండి. అవిసె గింజలతో మనం కారప్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అవిసె గింజలు ఏంటంటే మన హెల్త్‌కి చాలా యూజ్ అవుతుందండి. వాటి బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అవిసె గింజలు తీసుకొని ఫస్ట్ అవి చిటపటమనేంత వరకు దోరగా వేయించుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి కూడా చక్కగా వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా వేసుకొని అవి కూడా చక్కగా వేయించుకోవాలి. వీటన్నిటిలో మనకి ఏంటంటే కాల్షియం ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్. ఈ పౌడర్‌లో ఏంటంటే మెయిన్‌గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇవేంటంటే మన హెల్త్‌కి గానీ, హెయిర్‌కి గానీ, హెయిర్ గ్రోత్‌కి గానీ చాలా యూజ్ అవుతాయి. మినపప్పు వేసుకొని అది కూడా దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి కూడా వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటి వల్ల ఏంటంటే మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ పౌడర్ అనేది తీసుకోవచ్చండి. వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్‌తో బాధపడే వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇందులో మనం కరివేపాకు గానీ, మునగాకు కానీ వేసుకోవచ్చు. కరివేపాకు ఏంటంటే మన హెయిర్ గ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన హెయిర్ టెక్స్చర్‌కి అంటే కలర్‌కి, ఇంప్రూవ్‌మెంట్‌కి అది కూడా బావుంటుంది. నెక్స్ట్ వీటన్నిటిని కూడా మనం ఒక బౌల్‌లో వేసుకొని చల్లారిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం డైలీ ఒక ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకు బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. అంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జింక్, కాల్షియం ఇవన్నీ కూడా మనకి దీనిలోనే ఉంటాయండి. సో, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి పౌడర్ అనేది. లాస్ట్‌లో ఏంటంటే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పౌడర్‌లో మిక్స్ చేసేసుకోవడమే. వెల్లుల్లి కూడా మన హార్ట్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. పచ్చి వెల్లుల్లిపాయ తింటే మంచిదంటారు కదా! సో, అదే విధంగా చూసారు కదండీ! మీకు కూడా నచ్చితే గనక ఈ పౌడర్ అనేది మీరు కూడా చేసుకొని ప్రతిరోజు కూడా డైలీ తినండి. అండ్ నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.